ఇట్లా అయిపోయినాయండి. పచ్చడి చేసుకుందాం. పక్కకు పోతుంది ఏంటో అసలు. ఎట్లా ఎన్ని కాయలు నమ్మలేకపోతున్నాం అనమాట. ఇంత కాపు భలే ఉంది. దేవుడికి పెట్టాలి రేపు పొద్దున. అప్పుడు పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మళ్ళీ తోటలోకి వచ్చానండి. తోట ఎలా ఉంది వర్షాల తర్వాత అని చూపిస్తూ కొన్ని కూరగాయలు ఉన్నాయి, కోసుకుందాం. అలాగే నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. అన్నట్టు మొన్న వర్షాల తర్వాత మీ తోటలు ఎలా ఉన్నాయండి? మావైతే అంతంత మాత్రంగానే ఉన్నాయి. అంతకుముందే పాడైపోయింది అనుకోండి మన తోట. సో ఇట్లా ఎండిపోయినాయి అవి అన్నీ తీసేసి కొంచెం చూడాలండి. ఇవి చూసారా వంకాయలు చక్కగా పండిపోయినాయి అన్నమాట. ఇవి పచ్చడి పడదామండి. ఇవి పచ్చడి వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పండి. పచ్చడి చేసుకుందాం. చూసారా అన్నీ పండిపోయినాయి. నాకు ఇవాళ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి. నేనే వీడియో తీసుకోవాలి. వీడియోగ్రాఫర్ని నేనే, అన్నీ నేనే అనమాట. గార్డెనర్ని నేనే. ఓ మై గాడ్, ఆగవేయి, మొక్క పిలుస్తుంది. నా కాయలు ఉన్నాయి. అబ్బా నా ముందు కోసుకో అంటుంది. ఇట్లా అయిపోయినాయండి కొన్ని కాయలు అయితే. వంకాయలకి చక్కగా బాగా ముదిరితే చాలు. ఇట్లా పండిపోవాలని ఏం లేదు. బాగా ముదిరి కొంచెం పండు రంగు వస్తే చాలండి. ఇంకొంచెము మనం అనుకున్నాక ఇంకా ఎక్కువ కలర్ వచ్చేసినాయి. ఇంకా ఇది మొక్క కూడా అండి బాగా పాడైపోయింది. ఇది 2 years నుంచి ఉంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం ట్రిమ్ చేసేద్దాము. చేస్తే మొత్తం అంతా మిల్లీబగ్ అటాక్ అయిందండి బాగా. ఇది బాగా ఇక్కడ మొదల కంట కట్ చేస్తాను. మళ్ళీ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఇంకంతే. ఇదిగోండి 1/2 kg దాకా వచ్చింది కాయలు అయితే. చూసారా ఇది పరిస్థితి. కొంచెం చిన్న చిగురులు వచ్చే కొమ్మలు ఉంచేసి మిగిలినవి కట్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఫ్రెష్గా వస్తే కనుక చిగురు మళ్ళీ కొత్తగా పూత పింద బాగా వస్తుంది. ఇట్లాంటివి ఉంచినా ఉపయోగం లేదు. మొత్తం కట్ చేస్తానండి. ఒక పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో రోజు వచ్చి ఈ ఎండివి ఆకులు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నీ కూడా ఏదైతే వేస్ట్ ఉందో అదంతా కూడా ఒకరోజు మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. అది మళ్ళీ సపరేట్ వర్క్. ఇంకా ఇక్కడ ఇదిగోండి బచ్చల తీగ ఒకటి. అసలు బచ్చల మొక్క ఎట్లా మొలిసింది అనేది ఆశ్చర్యంగా ఉంది నాకు. పెద్ద ఆకులు వస్తాయి చూసారా, ఆ బచ్చల తీగ అనమాట. అది యాక్చువల్గా బాగుంటుంది కానీ కూరలోకి మా ఇంట్లో అంత ప్రిఫర్ చేయరండి. తీసేద్దాం అనిపిస్తుంది, మళ్ళీనేమో ఎవరికన్నా ఇస్తే వండుకుంటారు కదా అనిపిస్తుంది. ఏమీ డిసైడ్ చేసుకోలేకపోతున్నాను తీయాలా ఉంచాలనేది అర్థం కావట్లేదు. కానీ ఇదేమో మొత్తం అంతా ఆక్యుపై చేసేస్తుందండి. ఏం చేద్దామంటారు చెప్పండి? పెద్ద ఆకులు వస్తాయి. ఆకుల కోసం వండుకోవడమే. ఇంకా దీంతో అంటే పచ్చడి చేయాలంటేనేమో దుబ్బు బచ్చలు ఉంటుంది కదండి, దాంతో చేస్తాము. మరి దీంతో కూడా బాగుంటుందా లేదా ట్రై చేస్తా ఒకసారి. బాగుంటే కనుక ఉంచుతా, లేకపోతే తీసేస్తా. అందుకని కొన్ని కోస్తున్నాను. అసలు ఎటు నుంచి ఎటు పోయాలో కూడా తెలియట్లేదు. అంటే నాకు వీడియో తీయడానికి ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తున్నా. మొత్తాన్ని కొన్ని కోసుకుందామండి. ఇక్కడ బాగున్నాయి ఆకులు. అసలు ఏమి కొంచెం కూడా మచ్చ లేకుండా కట్ లేకుండా ఉంటే మనకి మంచిగా అనిపిస్తుంది కదా. సో అలా కొన్ని పోద్దాం. ఇవి కిందగా ఈ పైనుంచి చూస్తుంటే కిందకి ఇంకా దారాల్లాగా ఎలాడుతున్నాయి అనమాట ఈ బచ్చల తీగలు. మన నిమ్మకాయ అండి, సీడ్లెస్ నిమ్మ. ఇవి పెద్ద కాయలు వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లా పెద్ద కాయలు వస్తాయి. ఒకటి తయారైంది. ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉందండి. ఇంకా ఇది బర్రె సపోటా అని చెప్పి ఇచ్చారండి మా సంజు. ఆ రోజు ఎన్నిసార్లు అడిగిందో ఆ అబ్బాయిని తీసుకొస్తుంటే, ఏంటి అంకుల్ ఏం సపోటా? బర్రె సపోటానా? అది ఎట్లుంటుంది అంది.
అదిగోండి ఇప్పుడు చూపిస్తా చూడండి. అంటే ఇంకా పెద్దగా కాస్తాయేమో మరి. ఇక్కడ మనకైతే ఈ సైజులో వచ్చినాయి కుండీల్లో కదండి. యాక్చువల్గా బర్రె సపోటా అది కాదు, ఇది 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 బర్రె సపోటా మొక్క అండి. ఇది పక్కకు పోతుంది ఏంటో, ఒక పిండి కూడా రాలే ఇంక దీనికి. ఇంకా ఇప్పుడైతే ఇవి పాల సపోటాలోనే బాగా మంచి సైజు వచ్చినాయండి. ఇట్లా ఈ కొయ్యంగానే అంటే ఇట్లా మట్టిలోకి ఇలా పెట్టేసేయాలంట, అప్పుడు ఆ పాలుగా అన్నీ అందులో కారిపోతాయంట. పేపర్ చుట్టు పెట్టేసుకుంటే చక్కగా బాక్స్లో మంచిగా పండుతున్నాయండి. ఇదిగోండి మంచి సైజు వచ్చినాయి. ఇంక ఇప్పుడు కొయ్యిపోతే స్వాహా చేసేస్తాయి అన్నమాట. పిట్టలు కాదండి, ఉడతలు. ఉడతలకి ఏం చేస్తాం, పరిష్కారం ఏముంటుంది చెప్పండి అసలు. ఈ 3 కాయలు వచ్చినాయి, ఇంకా పిందెలు ఉన్నాయి మంచిగా. సపోటా మొక్కలు అయితే మాత్రం బాగా కాస్తున్నాయండి కుండీల్లో కూడా. నా ఫేవరెట్ మొక్క కొండ మామిడి. అసలు ద్రాక్ష గుత్తులు వచ్చినట్టు వచ్చినాయండి బాబాయ్. ఇదేం కాపోగానే అసలు ఎట్లా ఎన్ని కాయలు. మీకు దగ్గరికి చూపిస్తే బాగుండేది, నేను ఒకసారి దగ్గరికి చూపిస్తాను అది మళ్ళీ సపరేట్గా. అసలు ఎంత కాపోనండి. ఇదైతే మాత్రం అందరూ పెట్టుకోండి. ఈ మొక్కని రికమెండ్ చేస్తున్నాను నేను. దగ్గరలో ఉన్న నర్సరీలు అన్నిట్లో మేబీ ఉండొచ్చేమో. అసలు ఎంత కాపో, ఎన్ని కాయలు ఉన్నాయో అమ్మరు చెప్తే కుండీలో ఎన్ని కాయలు కాస్తున్నాయి ఇవని. అసలు ఏంటండి ఇది, చిన్న మొక్కకి ఇన్ని కాయలు కాస్తాయా? ఇన్ని కాయలు గుత్తులు గుత్తులు, ద్రాక్ష గుత్తులు కాసినట్టు కాసినవి. అసలు నమ్మలేకపోతున్నాం అనమాట ఇంత కాపు. ఎన్ని కాయలోనండి, నిజంగా భలే హ్యాపీగా ఉంది. ఈ మొక్క అయితే మాత్రం అందరూ పెట్టుకోండి. ఇంకా దీనికి సంబంధించిన రెసిపీస్ ఏమన్నా కావాలంటే, అంటే ఇగోండి, అంటే ఇది ఎట్లా తింటారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో అడగండి. ఇదిగోండి మళ్ళీ ఎప్పటికప్పుడు అట్లా పోత వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రెష్గా. ఇక సంవత్సరం మొత్తం మామిడికాయ ఫ్లేవర్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం నా సలహా ఏంటంటే 2-3 కుండీల్లో వేసేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. పక్షులు చూసారా అండి ఎట్లా మాట్లాడుకుంటున్నాయో? అంటే మీకు వినిపిస్తుందో లేదో కానండి. అదిగోండి అది వచ్చింది. ఇప్పుడు అడుగుతుందేమో, ఏమే నువ్వు నీ వాటా తిన్నావా ఇవాళ? నా వాటా నేను తింటాకు వచ్చాను అని చెప్పి ఒకటికొకటి మాట్లాడుకుంటున్నాయేమో అనిపిస్తుంది నాకు. ఏమంటారు నిజంగా, ఏం మాట్లాడుకుంటే అంటారా? ఇది బనానా సపోటా అని చెప్పి ఇచ్చారండి. అంటే పొడుగ్గా కాస్తుంది కాయ అని చెప్పారు. అయితే అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, రోజు 2 కాయల కిందకి వేసేస్తున్నాయి అనమాట. ఈ తయారవ్వలేదులే, నెమ్మదిగా కోసుకుందాం అనుకుంటే చక్కగా ఇటు నుంచి కిందకి పడుతుంది అనమాట. సగం తినేస్తే పొద్దున్న లేచి చూసేసరికి 2 కాయల కింద పడిపోతున్నాయి. ఇట్లా కాదులే కోసేద్దాము, ఎలా అయినా మనకు దక్కట్లా, పండితే లేకపోతే లేదని కోస్తున్నాను. ఇది దీనికి కూడా బోని పెట్టినాయి చూడండి. ఇలా ఉంటుంది అనమాట కాయ. ఇంకా పొడుగ్గా వస్తుందేమో తెలియదు మరి, కానీ బాగుంది కాపు అయితే మాత్రం. కొన్నిటికి మళ్ళీ చిన్న పిందెలప్పుడేమో రౌండ్గా అనిపిస్తుంది, మళ్ళీ పెద్ద అయ్యేసరికి అట్లా అనిపిస్తుంది. ఇక్కడ 2 జాంకాయలు ఉన్నాయండి. కళ్ళల్లో ఒత్తులేసుకొని అంటారు చూడండి, ఆ టైప్లో చూస్తున్నాం అనమాట. ఇవి మనకు ఉంటాయా, కోసే తినేస్తాయా అని చెప్పి. ఇగోండి చూసారా, అసలు భలే ఉన్నాయి కదా. ఎంతైనా ఆ సంతోషం వేరు కదండి. కరెక్ట్గా భలే టైంకి కోసినట్టుగా అనిపించింది. భలే ఉంది. దేవుడికి పెట్టాలి రేపొద్దున, అప్పుడు చక్కగా హ్యాపీగా తినాలి. అది ఇంకా కొన్ని బెండకాయలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. కొన్ని అయితే ముదిరిపోయినాయి కూడా. కాకపోతే మొక్కలు కొంచితే ఏంటంటే అవి మొక్క డ్యామేజ్ అవుతుంది కనుక కోసేస్తున్నాను. కొన్ని ఏమో కొంచెం పులుసుకు పనికొస్తాయి అనమాట, ఆ టైప్లో ఉన్నాయి. ఆ మధ్య పెట్టాం కదండి, అవి మొక్కలు బాగానే కాసినాయి. కాకపోతే మనము టైంకి కొయ్యక కొన్ని ముదిరిపోయినాయి అనమాట. ఇంకా పచ్చిమిర్చి మొక్కలు అయితే మాత్రం ఆల్మోస్ట్ అన్నీ పాడైపోయినాయండి. కొన్ని బాగున్నాయి, ఇంకా బాగున్నటికి అంతకుముందు ఒక మొక్కకి 1/2 కేజీ కోసినట్టు కోసాము. ఇప్పుడైతే అంతంత కాపు లేదండి. ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇంకా చెర్రీ టమాటోస్ ఉన్నాయండి, అవి అయితే ఇప్పుడు కోస్తే అవ్వదు అసలు. ఇంకా మళ్ళీ మార్నింగ్ వచ్చి కోస్తాను, ఎందుకంటే లేట్ అయిపోతుంది, చీకటి అయిపోద్ది అనమాట. మనకి లైటింగ్ పోతుంది కదా. నా భయం నాది, ఎక్కడైనా ఏమన్నా పురుగులు ఉంటాయేమో అని చెప్పి. అక్కడ అంత ఇచ్చాను కదమ్మా పాకటానికి కట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక బీరకాయ ఉంది, కోసేద్దాము. ఇంకా ఇవి తెలుసు కదండి, ముసుగు వంకాయలు అంటారు కదా అవి. సో ఇది అంతకుముందు ఉండేది మన ఇంట్లో. ఇంకా పడి మొలిసింది ఎట్లానో
సో దీనికి కూడా కాయలు వస్తున్నాయండి. మొన్న ఒక 2-3 ఆ రోజు సాంబార్లో కోసుకెళ్ళాను. ఇంకా ఇప్పుడే వస్తున్నాయి మళ్ళీ. ఇట్లా పండు ఆకులు వేస్ట్ ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవాలి అప్పుడే తీసుకుంటే మొక్క పెరగడానికి బాగుంటుందండి. అయిగోండి బొప్పాయిలు అయితే కాసినాయి. అంటే మన 2 కాయలు కరెక్ట్గా పండి ఉన్నాయండి. మనకు అందవులేంటే ఇప్పుడు కోపించాలి. దోమలు అసలు బాగా ఇటు వంటగదిలో నుంచి తినే ఏదైనా వేస్తూ ఉంటాం కదా, ఇది మళ్ళీ ఇంకోటి కూడా మొలిసింది. కాకపోతే అక్కడ అదిగోండి అట్లా కింద సపోర్ట్ లేదు దానికి, ఇట్లా క్రాస్గా పెరుక్కుంటూ వస్తుంది. మీరు మాత్రం ముందు వచ్చేయాలి ఏ పనిలోకి అయినా కానీ. పొట్టుదానా ఎక్కడికి నువ్వు? అసలు ఊరందరితో ఒక దారి అయితే ఉల్లిపిరి కట్టతో ఒక దారి అన్నట్టు ఇది మట్టికి సపరేట్ రూటు ఎట్టపోతుంది చూడండి. ఇదిగోండి ఇదొక కాయ, ఇది మమ్మీ కాయ, ఇది పిల్లకాయ అనమాట. ఇట్లా 2 కాయలు అయితే వచ్చినాయి. మంచిగా పండిపోయి ఉన్నాయి అనమాట. కరెక్ట్గా తినే టైప్లో ఉన్నాయి. సో ఇంకా సీతాఫలాలు ఉన్నాయన్నమాట. ఈ మొక్క గుర్తుందా, పార్క్లో పారిజాతం మొక్కకి అదే వంగ మొక్కో దేనికో టమాటా మొక్కో మమ్మీయో దాని నిండా గొంగళ పురుగులు ఉన్నాయి. దేవుడో ఇంకా నేనైతే పార్క్లోకి రాను. చిన్న కర్ర పాతాను, మా పారిజాతం కొమ్మలు కట్ చేసినవి దీనికి సపోర్ట్ కోసం పాతాను. అది అలా పెరిగిపోయి ఎంత పువ్వో. కాకపోతే ఇప్పుడు ఇంకా దాని నిండా దీనికి గొంగళ పురుగులు వస్తాయండి పారిజాతం మొక్కకి. అవి వచ్చినప్పుడు రాకుండానే చూసుకోవాలి, నీమాయిలు కట్టుకోవాలి. అసలు ఎట్లా ఉన్నాయో చూడండి, అలా తుట్లు ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఇంకేం లేదు, అవి ప్రస్తుతం అయితే స్ప్రెడ్ అవ్వండి. చిన్నప్పుడు కొంచెం అవి మొత్తం ఫుడ్ అంతా తినేసినాక మళ్ళీ గూళ్ళు పెట్టుకోవడానికి అప్పుడు బయలుదేరుతాయి అన్నమాట. ఇక్కడైతే ఒక 2 సీతాఫలాలు ఉన్నాయండి. సీతాఫలాలు కష్టమంతా నాది, ఫలితమేమో ఉడతలది అనమాట. అస్సలు దక్కనివ్వట్లేదండి, పండు అనేది దక్కనివ్వట్లేదు. మొత్తం అన్నీ పచ్చిగా ఉండగానే అసలు కళ్ళు ఇప్పకుండానే తినేస్తున్నాయి. కొన్ని అయితే అసలు మరీ దారుణంగా తినేస్తున్నాయి. ఇవి వాళ్ళు కొంచెం ఉంచుని ఇంక కొమ్మ కూడా కట్ చేసేయాలి. ఇటు దారిలోకి వచ్చేసింది, ఇది కూడా కట్ చేసేయాలి. ఈ మొక్క ఉందండి ఇంటి ముందు ఒకటి పెట్టాను. ఈ మొక్కకి వచ్చిన కాయ, ప్రతి కాయ మంచి సైజు వస్తాయి రావటం. ఇదంటే చిన్నగా వచ్చింది కానీ ఎందుకనో అన్నీ ఇట్లా ఓపెన్ అయిపోతాయండి. మరి రీజన్ ఏంటంటారు? దీని గురించి మాత్రమేనా తెలిస్తే చెప్పండి. ప్రతి కాయ అంటే పండదు. ఇంకా ఇది దేనిలో పెట్టి మూత పెట్టి ఉంచామనుకోండి, ఒక రోజు తర్వాత తింటా పనికి వస్తుంది. అంటే అంత ఆ స్టేజ్కి వచ్చినాక ఇట్లా ఓపెన్ అయిపోతున్నాయి అన్ని కాయలు. ఇదిగోండి సరదాగా నేను ఏ కూరగాయలతోటి, అంటే కూరగాయలు పళ్ళు ఏది ఎలా ఏ ఆర్డర్లో హార్వెస్ట్ చేశాను అనేది ఎవరైనా చెప్పగలిగితే కనుక కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి ఈ సొరకాయ అయితే మాత్రం నేను చూపించలేదు, ఇది అక్కడి నుంచి కోసుకొచ్చామన్నమాట. అది ఇవాళ చేసిన హార్వెస్ట్. ఇది సరదాగా ఎవరన్నా కామెంట్ చేస్తారేమో చెప్పండి. అంటే నేను ముందు నుంచి మొదలుపెట్టి ఏ వరుస క్రమంలో కూరగాయలు కోసాను అనేది. ఎక్కువ మందిలో ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో మేబీ వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉండొచ్చు. సో ఈరోజు అయితే అదండి, మంచిగా కొన్ని నిమ్మకాయలు కోసాము. ఆకుకూర ఉంది కానీ వాళ్ళైతే నాకు వండాల్సిన పని లేదు, అందుకని ఆకుకూర ఇంకో వేయలేదండి. బచ్చల కూర కొంచెం కోసుకున్నాం కదా. ఇంకా జాంకాయలు, సపోటాలు, వంకాయలు, ఇంకేం కోసాం అబ్బా, పచ్చిమిర్చి, బెండకాయలు. అదనమాట సంగతి. మరి మీ తోటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అసలు ఈ మధ్య ఏంటో మీరు హాయ్ హలో కూడా చెప్పట్లేదు, చూసి వదిలేస్తున్నారు. కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి, సరదాగా తెలుసుకుందాము. ఏదైనా మీకు గార్డెనింగ్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.